హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది అడిగారు గదా! షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత షార్ట్ నోట్స్ కూడా పీడీఎఫ్ పెట్టమని అడిగారు. పీడీఎఫ్ పెట్టడం గాదు గానీ, షార్ట్ నోట్స్ అనేది మీ ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి షార్ట్ నోట్స్ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. వేరే వాళ్ళ షార్ట్ నోట్స్ మీరు చదివారంటే అది మీకంత అర్థం గాదు. ఖచ్చితంగా అది యూజ్ కూడా ఉండదు. మీరు ఒక టాపిక్‌ని చదువుకొని క్లియర్‌గా ఆ టాపిక్‌ని అనలైజ్ చేసి మీరు షార్ట్ నోట్స్ ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో షార్ట్ నోట్స్ ఎలా గాదు గానీ, షార్ట్ నోట్స్ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసల చాట్‌జీపీటీ ఉంది. మనకి చాట్‌జీపీటీ అనే అప్లికేషన్ ఉంది గదా! అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం ఎవ్రీ టాపిక్కు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ చాట్‌జీపీటీ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ చాట్‌జీపీటీలో మీరు అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది గదా! సెర్చ్ బార్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నారనుకోండి. ఐ వాంట్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇన్ సింపుల్ మేనర్ అని అడిగారంటే నీట్‌గా అది మీకు ఎంత కంటెంట్ అయితే కావాలో అంత కంటెంట్ ఇస్తుంది నీట్‌గా. పీపీటీ ఫార్మ్‌లో ఇస్తుంది, ఆల్మోస్ట్ పీపీటీ ఫార్మ్‌లో. ఆ కంటెంట్ అంతా మీరు రాసుకోండి. ఒకవేళ మీకు కొద్దిగా డెప్త్‌గా కావాలనుకుంటే ఐ వాంట్ సమ్ మోర్ కంటెంట్ ఇన్ దిస్ టాపిక్ అని మీరు అక్కడ టైప్ చేయండి. లేదా వాయిస్ ఇచ్చినా గూడా అదే తీసుకుంటుంది చాట్‌జీపీటీలో. ఇది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్సే కాదు, ప్రతి టాపిక్కు డీపీఎస్‌పీస్ గానీ, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గానీ, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గానీ ఏవేవి ఉన్నాయో మీకేమేం కావాలో అన్నీ అక్కడ టైప్ చేయండి చాట్‌జీపీటీలో. అది నీట్‌గా కంటెంట్ అంతా అది సెగ్రిగేట్ చేసి అదే నీట్‌గా ఇస్తుంది. అప్పుడు ఆ కంటెంట్‌ని తీసుకొని మీరు నీట్‌గా ఒక నోట్స్‌లో రాసుకొని, ఆ టాపిక్ చదివిన తర్వాత ఆ నోట్స్‌ని మీరు లాస్ట్‌లో కొద్దిగా స్పేస్ కూడా వదులుకొని మీ బుక్‌లోకి దానికి కంపారిజన్ చేసుకోండి. మీ బుక్‌లో ఏమన్నా మిస్ అయిన టాపిక్స్ ఉంటాయి కదా! ఆ మిస్ అయిన టాపిక్స్ అక్కడ అప్డేట్ చేసుకోండి. నిజంగా ఈ చాట్‌జీపీటీ మాత్రం చాలా యూజ్ అవుతుంది. చాలామందికి తెలిసుండొచ్చు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటే, గవర్నమెంట్ జాబ్‌లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటు. హార్డ్ వర్కు ఇంపార్టెంటే, కానీ ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళు కొద్దిగా సక్సెస్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. మీరేం చేస్తారంటే చాట్‌జీపీటీని అయితే ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి యూజ్ చేయండి. మీరు చాట్‌జీపీటీ అనేది ప్రతి సబ్జెక్టు మీకు జియోగ్రఫీ గానీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ గానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈవెన్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ టాపిక్‌లోనైనా మీరు చదివిన తర్వాత ఆ టాపిక్‌ని అక్కడ టైప్ చేసి ఐ వాంట్ సమ్ నోట్స్ ఫర్ దిస్ టాపిక్ అని చెప్పి అడిగారంటే, అది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అడిగారంటే అది క్లియర్‌గా ఆ టాపిక్‌ని మొత్తం సెగ్రిగేట్ చేసి నీట్‌గా ఇంపార్టెంట్ 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 అనిపించిన ఆ టాపిక్‌లో అనిపించిన కంటెంట్ అంతా నీట్‌గా మీకిస్తుంది. ఆ కంటెంట్ మొత్తం మీరు నోట్స్‌లో మీరు నోట్ చేసుకొని, ఏదన్నా మీకు ఇంకా కావాలనిపిస్తే మీ బుక్‌లో ఉండేదాన్ని ఆ నోట్స్‌లో మీరు అప్డేట్ చేసుకోండి. ఇది ప్రతి ప్రతి టాపిక్కు ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఎత్తుకుంటే 2023 ఫారెస్ట్ సర్వే ఉంది గదా! ఫారెస్ట్ సర్వే రిపోర్టు. ఆ ఫారెస్ట్ సర్వే రిపోర్టు మీరొకసారి టైప్ చేయండి. నేనిక్కడ వీడియోలో గూడా చూపిస్తాను. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఈ విధంగా నీట్‌గా క్లియర్‌గా అది క్లియర్‌గా ఇస్తుంది. పీపీటీ ఫార్మ్‌లో ఇస్తుంది. మీరు దాన్ని మొత్తం అక్కడే ఫోన్‌లో చూసి మీరు షార్ట్ నోట్స్‌లో ప్రిపేర్ చేసుకొని, ఏమన్నా మిస్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ మీ బుక్‌లో ఉంటాయి గదా! అట్లా అవి ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఈవెన్ ఇది అర్థమెటిక్, రీజనింగ్‌లో గూడా ఇది నీట్‌గా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే హార్డ్ ప్రాబ్లమ్స్ గాని, అంటే బేసిక్ ప్రాబ్లమ్స్, ఇంటర్మీడియేట్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! మీకు బుక్ చేసి బోర్ కొట్టేసిందన్నప్పుడు మీకేమన్నా కొద్దిగా టఫ్ క్వెషన్స్ కావాలంటే అక్కడ టైప్ చేయండి. ఐ వాంట్ సమ్ మోర్ టఫ్ క్వెషన్స్ ఇన్ టైమ్ అండ్ వర్క్ అని టైప్ చేశారంటే క్లియర్‌గా అక్కడ ఇస్తుంది. ఆ క్వెషన్స్ ఆన్సర్స్ ఓన్లీ క్వెషన్స్ కూడా ఇస్తుంది. మీరు ఆన్సర్స్ అడిగితే ఆన్సర్స్ కూడా ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఏందంటే చాట్‌జీపీటీ ఒక ఫ్రెండ్ లాగా మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ టైప్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక సజెషన్ అయితే మీకైతే దొరుకుతుంది చాట్‌జీపీటీలో. ఎందుకంటే మేము మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదంత ఫేమస్ గాదు. ఇప్పుడైతే చాలా ఫేమస్ అవుతున్నది. ఇది చాలా మందికి తెలీదనుకోని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ ఫోన్‌లో చాట్‌జీపీటీ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యే టైంలో పక్కన పెట్టుకోండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే దానికైతే ఇది రియల్లీ యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు ఏ టాపిక్ అన్నా ఒకసారి టైప్ చేసి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను గదా! ఈ వీడియోలో చూపించిన టాపిక్స్ అంతా నేను టైప్ చేశాను మీకు చూపిద్దామని. ఇట్లే టైప్ చేసుకొని మీరు బుక్ పక్కన పెట్టుకొని నీట్‌గా, కాపోతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగైనా బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో పాలిటీలో డీపీఎస్‌పీస్ ఎత్తుకోండి. డీపీఎస్‌పీస్‌లో మినిమమ్ తెలిసుండాలి. డీపీఎస్‌పీస్ అంటే ఏంది అని. అట్లా కాకుండా మీరు డైరెక్టు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే అది చేసుకున్నా మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్‌ని మొత్తం ఒకసారి తెలుసుకోండి. ఏ టాపిక్స్ ఎట్లున్నాయి, ఈ టాపిక్ అంటే ఏంది అని. తెలుసుకున్న తర్వాత ఇట్లా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు లాస్ట్ టైమ్ అంటే ఎగ్జామ్ బిఫోర్ 1 వీక్ అట్లా ఉంటది కదా! అలాంటప్పుడు క్విక్ రివిజన్‌కి ఏ బుక్‌లు మీకు అవసరం ఉండదు. మీ నోట్స్‌ని మీరు క్విక్ రివిజన్ చేసుకున్నారంటే బిట్ అనేది అసల మిస్ అయ్యేదానికి ఛాన్సే ఉండదు. ఇలా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటున్నాను. థాంక్ యూ.